ప్రభునందు ప్రియులను సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయమును సద్వినియోగపరుచుకుంటూ ఈ దినము కూడా మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి శోధనల గురించి దేవుని వాక్యంలో మరికొంత వెలుగులో నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, పోయిన వారం మనం విన్నటువంటి సందర్భాలు క్లుప్తంగా మీ మనసుకు గుర్తు చేసిన తదనంతరం ఈ దినము కూడా కొన్ని సంగతుల్లో బలపడడానికి ప్రయత్నం చేద్దామండి. పోయిన వారం మనం విన్న సంగతి ప్రధానంగా మనకు ప్రభు వాక్యంలో గుర్తు చేసిన విషయం ఏమిటి అంటే, మనం శోధనలు ఎదుర్కొంటున్నటువంటి శోధనలు మన జీవితంలో 3 రకాలుగా మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయని వాక్యం మనకు గుర్తు చేసి ఉన్నది. ఒకటి, దుష్టుని నుండి అపవాది నుంచి మనకు ఎదురవుతున్న శోధనలు ఒకటి. రెండోది, మన శరీరంలో నుంచి ఎదురవుతున్నటువంటి శోధనలు. ఇంకొక రకంగా బైబిల్ పదంతో చెప్పాలంటే శరీరేచ్ఛలు, శరీర ఆశలు. మూడవ శోధన మనం దేని నుండి ఎదుర్కొంటాము అంటే, మనం కళ్ళ ముందున్న లోకంలో నుండి. ఇవి ఎంత వాస్తవంగా మనం ఎదుర్కొంటున్నామో మీకు నాకు తెలుసు మన డే టు డే లైఫ్లో. అందుకోసం పోయిన వారం మనం గుర్తు చేసుకున్నది ఏమిటి అని అంటే, అపవాది నుంచి ఎదురవుతున్నటువంటి శోధనలు ఏ విధంగా ఉంటాయి, దేని ఆధారం చేసుకొని వాడు మనల్ని శోధిస్తాడు, వాటి శోధనలు మనం జయించుటకు వాక్యం మనకి ఇచ్చినటువంటి సూచన ఏంటో మనం గుర్తు చేసుకున్నాం. ప్రధానంగా మనం మన ఆలోచనల గుండా వాని శోధనను గుర్తెరగడానికి ఆస్కారం ఉన్నది వాస్తవానికి. ఎందుకంటే వాడు కనిపించని వాడు, మరి ఏ విధంగా మనల్ని మభ్యపెడుతున్నాడు, శోధిస్తున్నాడు, మనకి లోబర్చుకుంటున్నాడు అని అంటే, వాడు మన హృదయంలో రేకెత్తిస్తున్నటువంటి ఆలోచనల గుండా అన్నటువంటి విషయాన్ని కొంత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అందుకోసం బైబిల్ అన్నది వాడి అగ్ని బాణములు అన్నటువంటి పదాన్ని వాడింది. ప్రియమైన వాళ్ళారు, మరి ఏ విధంగా మన జీవితంలోనికి తీసుకొస్తాడు అని అంటే గుర్తు చేసుకున్నాం. ఏదైతే మన జీవితంలో కొరతగా ఉంటుందో, ఏది అవసరమని మనమైతే మన మనసులో పెట్టుకుంటామో, లేకపోతే ఇది నాకుంటే బాగుంటుంది, ఇది నాతోనుంటే నేను ఆనందపడతాను, లేకపోతే ఎంతో కొంత నాకు బెనిఫిట్ ఉంటుందని దేన్నైతే మనం అనుకుంటామో, ఆ కొరత వానికి ఆయుధంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నాం మనము. రెండో విషయాన్ని ఏం గుర్తు చేసి ఉన్నాడు దేవుడు తన లేఖనం ద్వారా అంటే, మనల్ని ఓడించడానికి మనం దేని మీదనైతే ఆధారపడి ఉంటామో వాని ఆధారం కూడా అదే. దేని మీద డిపెండ్ అవుతుంది అపవాది అని అంటే, మన డిపెండెన్స్ మీదనే. గుర్తు చేసుకున్నాం, ఆదాము దగ్గర అయితే హవ్వ కనపడింది, యేసుక్రీస్తు వారి దగ్గర అయితే పేతురు కనపడ్డాడు. మీ జీవితంలో నా జీవితంలో ఏముందో మీకు నాకు తెలుసు. దేని మీద మనం అధికంగా ఆధారపడ్డామో, అమ్మో ఇది లేకపోతే నా జీవితం లేదు, వ్యక్తి అయినా కావచ్చు, వస్తువు అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మన బిలాంగింగ్స్, ఈయన లేకపోతే నా జీవితం ముందుకెళ్ళదు. ఏదైతే మనం బలహీనతతోనూ లేకపోతే ఆధారం అనుకుంటామో అదే వాడు మనల్ని శోధించడానికి అనువైనటువంటి చోటుగా ఉంది అని ప్రభు గుర్తు చేసి ఉన్నాడు. సరే, కొంతమేరకు మనం ఎరగగలుగుతున్నాం కొన్ని విషయాల్ని. మనం తెలుసుకున్నవి ఏంటంటే, నిజమే ఈ రకంగా నేను శోధింపబడుతున్నాను. మరి అలా అయితే అపవాది యొక్క శోధనలను జయించడానికి బైబిల్ మనకి ఇచ్చినటువంటి నడిపింపు ఏమిటి అనంటే, స్థిరంగా ఒక లేఖనం చెప్పింది యాకోబు పత్రికలో, మీరు అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. పోయిన వారం వర్తమానం మీరు ధ్యానించారో లేదో నాకు తెలియదు, కానీ నేను మళ్ళీ ధ్యానించినప్పుడు అయితే ఒక ప్రశ్న కలిగిందండి. నా మనసు కలిగిన ప్రశ్న ఏమిటి అనంటే, ఏది కష్టం నా జీవితంలో, మీ జీవితంలో కూడా పెడుతున్నాను, మీరు కూడా ఒక మూమెంట్ ఆలోచించండి మీ మనసుతో. ఏది కష్టము? అపవాదిని ఎదిరించడం కష్టమా, దేవునికి లోబడ్డం కష్టమా? కొంచెం సమయం తీసుకుని ఒకసారి ఆలోచించి చూడండి. నాకేం ఆన్సర్ చెప్పకండి, మీ మనసుతో మీరు చెప్పుకోండి. ఏది కష్టం? శోధన ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏది కష్టమో అది సులువు అనిపిస్తుందండి, ఏది సులువో అది బాగా కష్టం అనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళ, మనమేంటి అపవాదిని ఎదిరించడం ఏంటి? వాడిని ఎదిరించగలమా మనం? మనకు ఉంటుంది నిజంగా. నేను ఇలా చెప్పేగానే వినే మీకు ఈజీ కాదు, చెప్తున్నా నాకు కూడా ఈజీ కాదు. వాడిని ఎదిరించడం ఏంటి మనం? మరి ఏది సులువు? ఏది సులువు? ఎవ్రీ సండే మనకు చెప్తూనే ఉన్నారు కదా, ఏమని? దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి. వినడానికి ప్లీజింగ్గానే ఉందండి, అది అఫెన్సివ్గా ఉందా మీకు? పోనీ దేవునికి లోబడ్డం అబ్బో చాలా కష్టం అనిపించింది ఏ రోజైనా? అనిపించలేదు. కానీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా అండి? రివర్స్ వెళ్తుంది. నిలబడి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళారా, బాగా కష్టం ఏదో తెలుసా అండి? దేవునికి లోబడుటే. నిజంగా ఏది సులువైందో తెలుసా? అపవాదిని ఎదిరించుట. అండ్ వన్ కండిషన్ బేస్, ఆ దేవునికి లోబడితే వాడిని ఎదిరించుట సులువు. కానీ దేవునికి లోబడుటే చాలా కష్టం ప్రియమైన వాళ్ళారా. అనుకున్నంత సులువు కాదు. ఎందుకంటే ఆయన మనలాంటి వాడు కాదు,
లోక సంబంధమైనటువంటి నియమాలు నిబంధనలతో, లోక సంబంధమైనటువంటి వ్యవహారంతో ఉండేవాడు కాదు ఆయన. లేకపోతే శరీరేచ్ఛకు, మనసులో ఉన్నటువంటి కోరికలకు చోటిచ్చి వాటి ప్రకారం నడుచుకోమని చెప్పేవాడు కాదు ఆయన. నీతి, న్యాయము, యథార్థత, మంచితనము ఇలాంటి సుగుణములతో నింపబడిన వాడు దేవుడు. అలాంటి ఆయన కింద మనం ఉండాలి అనంటే చిన్న విషయం కాదు ప్రియమైన వాళ్ళారా. సో ప్రభువునందు మిమ్మల్ని పురికొల్పుతున్న విషయం ఏమిటి అంటే, ఈరోజు దేవునికి లోబడే విషయంలో గురి పెట్టుకొని సాగుదామండి. మన జీవితంలో ఫోర్మోస్ట్ థింగ్ అది. మనకు అన్నింట ప్రధానముగా ఉండవలసిన విషయం ఏంటంటే, నా దేవునికి నేను లోబడటం నేను నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక రెస్ట్ ఆఫ్ ద పార్ట్ అంతా యాడ్ అయిపోతుందండి దానికి. ఎందుకంటే మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అదే మనకున్నటువంటి ఆధారము దేవుంది. దుష్టుని నుండి మనకు ఎదురవుతున్నటువంటి శోధనలు, అది ఆలోచనలు కావచ్చు, మన బలహీనతలు కావచ్చు, మన అవసరతలు కావచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. వాటన్నింటి నుండి దేవుడు మిమ్మలను నన్ను బయటికి తెచ్చుటకు చూపెడుతున్న మార్గం ఏమిటి అంటే, నా ఆలోచనలకు లోబడి నా ఆలోచనలు అనుసరించి నడుచు, నా ఆలోచనలు తెలుసుకో, నువ్వు వేటిని ఫాలో అవ్వాలో వేటిని తిరస్కరించాలో నీకు తెలిసిపోతుంది. అందుకోసం పోయిన వారం మనం గుర్తు చేసుకున్నాం, వాక్యమును నిరంతరము మనము చదివేవారముగా, దాన్ని పరిశీలన చేసేవారముగా, దాన్ని ధ్యానించేవారముగా, ఎరిగేవారంగా ఉండాలి ప్రియమైన వారు. లేకపోతే మనకు తెలియదు దేవుని గురించి. సో అపవాదం నుంచి ఎదురవుతున్నటువంటి శోధనలకి దేవుడు మనకు చూపిస్తున్న మార్గం ఏమిటి అని అంటే, నాకు లోబడండి, నా వాక్యం మీద మిమ్మల్ని కట్టుకోండి, మీరు వాడిని ఎదిరించగలరు, వాడి మీ ఎదురు నుండి పారిపోండి. ఇంట్రెస్టింగ్ అండి, బైబిల్ ఒక కాంటెక్స్ట్ ఉంటుందండి. మీరు అపోస్తల కార్యం చదువుతున్నప్పుడు కనపడుతుంది. పౌలు అంటే దయ్యములను వదలగొడుతున్నాడని తెలియగానే ఒక విలేజ్లో ఆ విలేజ్ అధికారి యొక్క పిల్లలు ఏం చేస్తారు అంటే, మేము కూడా పౌలు నామమున దయ్యమును వెళ్ళగొట్టగలమని ప్రయత్నం చేస్తారండి. అపోస్తల కార్యము 17 మీరు చదువుతుంటే కనపడుతుంది అక్కడ. అప్పుడు దయ్యం ఏం మాట్లాడుతాయంటే, మేము యేసు ఎవడో మాకు తెలుసు, ఆ యేసు నామమున దయ్యమును వదలగొడుతున్న పౌలు ఎవడో కూడా మాకు తెలుసు, కానీ మీకు వాళ్ళకు లోబడవు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు మీకు అది చెప్తున్నానంటే, మనం దేవునికి లోబడితేనంటే తెలిసిపోతుందండి విషయం అంతా. మనం దేవునికి లోబడనంత కాలము అపవాదిని ఎదిరించడం చాలా పెద్ద సమస్యగానే మనకు కనపడుతుంది. సో పోయిన వారం విన్న సందర్భాలు అవి ప్రియమైన వాళ్ళరా. వాటి యందు మీరు నడిపింపబడాలని మరి ఒక మారు ప్రభునందు గుర్తు చేస్తున్నాను. ఈరోజు అండి వాస్తవానికి మొత్తం ఫినిష్ చేద్దాం అనుకున్నాను, బట్ ఒక కాంటెక్స్ట్ నన్ను మళ్ళీ లాక్కొచ్చి ఒక స్థిరమైన విషయం దగ్గర నిల్చోబెట్టిందండి. ధనవంతుడు లాజరు సందర్భం ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఏంటి అని అంటే, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతునికి సంబంధించి ఎలాగో సోర్స్ ఉంది కనుక ఆయన బరియలు చేసేసారు, పెట్టాల్సిన చోట పెట్టేశారు. లాజర్కి సోర్స్ లేదు, ఏమైపోయిందో తెలియదు ఆయన బాడీ. ఒక సేవకుడు అన్నమాట నిజమే అనిపించింది, భయం కూడా కలిగింది. మేబీ ఆయన శరీరంలో కుక్కలు పీక్కొని తినుండొచ్చు అని కూడా అనేసాడండి. పాసిబిలిటీ ఉంది, ఎవ్వరు లేరు ఆయనకి. ఈయన బాడీ ఇలా వెళ్ళిపోయింది, ఆయన బాడీ ఇలా వెళ్ళిపోయింది. కానీ ఇద్దరు మరణించిన తర్వాత ఇంకొక చోట ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు. అది ప్రభు రివీల్ చేశాడు. బైబిల్ ఒకే కాంటెక్స్ట్ అది. ఒకరేమో నెమ్మది పొందుతున్నారు, ఆ పదం చాలా ఇంపార్టెంట్, నెమ్మది పొందుతున్నారు. ఇంకొకరు ఏం చేస్తున్నారంటే ఇంకొక చోట చాలా వేదన పడుతున్నారు. కానీ బాగా వినండి, ఆ నెమ్మది పొందుతున్న ఆయనకు నెమ్మదికి సంబంధించినవన్నీ దొరకగానే నెమ్మది దొరికేసిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీతో చెప్తున్నాను, మీకు బాగా ఆకలైంది, ఉదాహరణగా చెప్తున్నాను. ఏమండి మీకు ఎప్పుడు నెమ్మది ఉంటుందో తెలుసా? బాగా ఆకలైనప్పుడు తినడానికి ప్లేట్లో ఇంత అన్నం దొరికితే చాలండి, రిలాక్స్. బాగా అలసిపోయారు, విపరీతంగా స్ట్రెయిన్ అయిపోయి శరీరం అంతా చెమట పట్టిపోయి ఇబ్బంది అయిపోతుంది. మీకు నెమ్మది ఎప్పుడు ఉంటుందో తెలుసా? అలా చారబడ్డానికి రిలాక్స్గా మంచం కూర్చో ఉండి ఒక ఫ్యాన్ ఉండి అలా మీరు కూర్చున్నారనుకోండి, చాలు రిలాక్స్. ఆ కేటగిరీలో మీరు అన్నీ పెట్టుకోండి. లాజర్గా దొరికింది ప్రియమైన వాళ్ళారు. అక్కడ ఆయనకి ఏమి ఇచ్చారు, ఏం రీప్లేస్ అయింది, వి డోంట్ నో. బట్ ఆయన స్టేట్ ఎలా ఉంది అని అంటే నెమ్మదిగా ఉన్నాడు ఆయన. కానీ ఇటువైపు చూస్తే ధనవంతుడు ఉన్నాడు, వేదన పడుతున్నాడు. ఎందుకు వేదన? కాలిపోతున్నాడు. సరేనండి, కాలిపోతున్నాడు అని అంటే ఫీల్ అవ్వడానికి బాడీ ఏది అక్కడ? మీకు నాకేమైనా చెప్పాడా ప్రభు? అక్కడ చెప్పలేదు. మరి ఇంకొక వేదన ఏంటి? నేను దాన్ని మెడిటేట్ చేస్తున్నాను, నాకు అనిపించింది ప్రియమైన వాళ్ళారా. ఒకసారి ఇలా ఆలోచించాను, రీజన్ కూడా ఉంది దానికి. మేబీ తను శరీరంతో ఉన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి అన్ని సెన్సెస్ శరీరం లేకుండా ఉంటాయా ఉండవా అంటే మన క్వశ్చన్ మార్కే. కానీ ధనవంతుడి నుంచి ఏం తెలుసుకోవచ్చు అంటే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ నేను వేదపడుతున్నాను, నా నాలుకను చల్లార్చుకొనుటకు లాజర్ యొక్క వేలు కొరణతో ముంచినట్టు ఒక చుక్క నీళ్ళను పంపించు. ఏంటి దాని అర్థం చెప్పండి?
అంటే బాడీకి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయా అంటే ఏమో ఇప్పుడు నేనేం గ్యారంటీగా చెప్పలేను, కానీ ఆ సందర్భమును దీర్ఘంగా చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే కండిషన్ బేస్ మీద ఒక్కసారి ఆలోచిద్దాం. అసలు శరీరం లేకుండానే శరీరంతో ఉండవలసినవన్నీ మనకు ఉన్నాయనుకోండి, తీర్చుకోవడానికి శరీరం ఉండదు. జస్ట్ ఇమాజిన్ అండి ఆ కండిషన్. జస్ట్ ఇమాజిన్. ఆకలి అవుతుంది, ఆకలి బాధ తీర్చుకోవడానికి మనకు దాన్ని తిన్నగానే అరాయించుకోవడానికి ఒక ఆకారం లేకుండా ఏం లేకుండా ఆకలితో మనం సఫర్ అవుతున్నాం అనుకోండి, ఏంటి అసలు పరిస్థితి ఒక్కసారి ఇమాజిన్ చేయండి చూడండి. లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఒక మోహ సంబంధమైన ఆలోచన మిమ్మల్ని తినేస్తుంది, దాన్ని అనుభవించడానికి దేహం లేదు కానీ ఆలోచన మాత్రం తొలిచేస్తుంది అనుకోండి, అస్సలు జస్ట్ ఇమాజిన్ అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ధనవంతులు అది కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. సరే, ఇప్పుడు ఒక మాట మీ దగ్గరికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏమిటి అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ప్రభు మనకెంత చెప్తున్నా ఈ ప్రభు మాటను మనం పట్టించుకోరక, మనం ఇక్కడ మారక, సర్లే ఎవరు చూడొచ్చారు, ఎవరు పోయారు అక్కడికి, ఉన్నది ఎంత వాస్తవమో లేనిది ఎంత నిజమో ఎవరికి తెలుసు. లోకంతో పాటు నేను అనుకొని మీరు నేను బతికి మనం చనిపోయి నన్ను నా కుటుంబం నన్ను బొందలు పెట్టి మిమ్మల్ని మీ కుటుంబం బొందలు పెట్టేసి మన శరీరం ఇక్కడ వదిలేసి మనం వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఇమాజిన్ అండి, అన్నీ ఉన్నాయనుకోండి. ఆకలి ఉంది, ఏడుపు ఉంది, దుఃఖం ఉంది, కోరిక ఉంది, ఆరాటపడ్డ ఉంది, కోపపడ్డ ఉంది, ఈర్ష్య ఉంది, ఎవ్రీథింగ్ పెట్టండి. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఏం చేద్దాం? ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనం ఈ రెండవ శోధనగా చూడబోతున్న విషయం దేనికి సంబంధించిందంటే శరీరాశలకు సంబంధించిందే ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ వదులుకోలేదా, అక్కడికి పోయినాక ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఏం చేద్దాం? నాకు ఇప్పటికీ హిస్టరీ ఏనండి. ఏం హిస్టరీ అంటే వేలి కొన నీళ్ళలో ముంచి పిక్ చేస్తే ఎంత వాటర్ వస్తుంది? ఓ చుక్క. ఏం చల్లారుతుందండి? లోపల ఉన్న దాహం ఏం చల్లారుతుంది? అసలు అడగడంలో అసలు ఏంటి ఆ స్టేట్? అలాంటి ఒక కోరిక పెడుతున్నాడు అబ్రహాము ముందు, లేకపోతే కోరిక వినపం పెడుతున్నాడు అని మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. ఆ బాధన యొక్క తీవ్రత లేకపోతే వేదన ఎంత తారాస్థాయిలో ఉండొచ్చో. ఒక విధంగా చెప్పాలి అంటే మతి స్థిమితం కోల్పోయి అడుగుతున్నట్టుగానే ఉంటుందండి. అది ఎక్కడ అవుతుంది అసలు అది? కానీ ఆ మాట మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం కనుక ఇక్కడ ప్రియమైన వారలారా శరీరేచ్ఛలకు సంబంధించినటువంటి శోధనలను జయించినటువంటి జీవితం మనం అలవర్చుకొనకపోతే రేపటి రోజు మనం ఎదుర్కోబోతుంది మనకు తెలియదండి అసలు ఎంత పెద్దదో. ఆ ఆలోచన పుట్టగానే అండి మళ్ళీ కొంచెం ఎలాబొరేటెడ్ మెడిటేషన్ అనుకోండి ఈరోజు. ఎందుకంటే శరీరేచ్ఛల గురించి కొంచెం లోతుగా నడవాలి ప్రియమైన వాళ్ళారా. పోయిన వారం మనం గుర్తు చేసుకున్నప్పుడు ఒక స్థిరమైన వాక్యం మీకు చూపించడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ప్రారంభిద్దాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోనికి మీరు వస్తే పరిశుద్ధ సేవకుడైన పౌలు రాస్తూ రోమా సంఘానికి రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చివరి వాక్యాన్ని చదువుదాం మళ్ళొకసారి. చివరి వాక్యం, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమైన ఆలోచన చేసుకొనకుడి. ఏమంటే అవకాశం ఉందా లేదంటే ఉంది, నిశ్చయంగా. ఇప్పుడు మనకు మన శరీరేచ్ఛలు తీర్చుకొనుటకు పుష్కలంగా మనకు అవకాశం ఉంది, స్వాతంత్రం కూడా ఉంది ప్రియమైన వాళ్ళారా. దేవుడేమి క్రీస్తులోనికి రాగానే వెంటనే ఈ శరీరేచ్ఛలైన వాటిని ఒక పెద్ద లాకర్ రూమ్లో వేసేసి తాళం వేసి ఎవడు ఓపెన్ చేయలేడు నాయన అని మనం చెప్పాడు అనుకుంటున్నారా? నో. ఏమంటాడు తెలుసా? మనం చదివిన రోమపత్రిక 6వ అధ్యాయంలో మనము పాపంలో ఉన్నప్పుడు నీతి విషయమైన నిర్బంధం లేకుండా ఉంటిమి. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ మాట కూడా జాగ్రత్త వినండి, పాపం విషయమైనటువంటి నిర్బంధం లేకుండా కూడా ఉన్నాము. కానీ మనం చాయిసే ప్రియమైన వాళ్ళారా. ఇలా చెప్తున్నాను, లోకంలో మనం బతుకుతున్నామండి, యేసుక్రీస్తుని అంగీకరించలేదు, అన్యునిగా ఉన్నాం. అన్యునిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వాటి మాట వినడం కావచ్చు, లేకపోతే యేసుక్రీస్తు కలిగినటువంటి ప్రేమ కలిగి ఉండడం కావచ్చు, లేకపోతే ఒక క్రిస్టియన్ వాల్యూస్ కలిగి ఉండడానికి అప్పుడు ఏమన్నా మనకేమన్నా లేకపోతే ఏమన్నా పెద్ద అడ్డంకులు ఉన్నాయి చెప్పండి? ఏం లేవు. అప్పుడు ఏం లేవండి. మనం సీరియస్గా నువ్వేంటి క్రిస్టియన్గా బిహేవ్ చేస్తున్నావు అని అన్నారా? బాప్తిసం తీసుకుంటానంటే ప్రాబ్లం అయిందేమో అంతే. ఒకవేళ అనుకుందాం ఊరికే. మనల్ని ఎవ్వరు కూడా నువ్వు ఎందుకు ఈరోజు మంచి చేసినావు, నువ్వు ఎందుకు పొరుగువాన్ని ప్రేమించినావు, నువ్వు ఎందుకు పరాయింది దోచుకోలేదని ఎవరన్నా అడిగారు? అప్పుడు ఏం అడగలేదంటే అప్పుడు మనం ఏ నిర్బంధం లేకుండా ఉంటుంది. కానీ మనం తీసుకున్న స్టాండ్ ఏంటి అని అంటే నీతి వైపు స్టాండ్ తీసుకోలేదు, పాపమే చేశాం. దానికి ఆపోజిటే చెప్తాడు వెంటనే. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ప్రియమైన వాళ్ళరా ఈ ప్రభు చెప్తుంది ఏంటంటే నా విలువలు నీతివి, నాది పరిశుద్ధత, నాది ఇది. కానీ దానికి ఆపోజిట్ ఏంటో తెలుసా? ఏమండి, ఇప్పుడు నువ్వు నరహత్య చేయకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు. మనల్ని ఏం ఆపటం లేదండి ప్రభు. నేను కత్తి తీసుకొచ్చి మీలో ఒకరిని పొడుస్తాను అనుకోండి,
అలా సడన్ ఇప్పుడు ప్రభు ప్రత్యక్షమై నా 2 చేతులను పట్టుకుంటాడు అనుకుంటున్నారా? నో. ఇప్పుడు నాకు పరీక్ష ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మనం నీతిలో నడుచుకుంటున్నప్పుడు దుర్నీతి విషయమైన నిర్బంధం కూడా లేకుండా ఉంటుంది. అందుకోసం పౌలు గారు అంటున్నా, ఇప్పుడు మీరు ఆలోచన కలిగి ఉండండి. ఏమన్నా, యేసుక్రీస్తును ధరించుకున్న వారై మీ శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేసుకునకండి. ఇప్పుడు అవకాశం ఉందంటే ఉంది, అవకాశం ఉంది కదా, అయితే చేసుకుంటాను, చేస్తున్నాం. అదేనండి మన వేషధారణ, లేకపోతే మన రహస్య జీవితం. ఎవ్వరు చూడనప్పుడు మనం చేసేది అంతే ఏంటంటే శరీర విషయమైన ఆశలు నెరవేర్చుకుంటున్నాం. నిర్బంధం ఏమైనా ఉందా చెప్పండి? ఏం లేదు. మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేయగానే కరెంట్ ఏమైనా పోతుందా? పోదు. ఇంకొకరికి ఫోన్ చెప్తున్నప్పుడు ఏమైనా సిగ్నల్ బ్రేక్ అయిపోయి కాల్ కట్ అవుతుంది అనుకుంటున్నా? అవ్వదు. ఇంకా క్లియర్గా ఉంటుంది అప్పుడు. నిజం, అదే జరుగుతుందండి. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు మీ ఆలోచన ఏముండాలో తెలుసా? శరీర ఆశలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన మీరు చేసుకోవద్దు. ఎందుకనంటే ఇందాక మీతో చెప్పినట్టే, ఒక్కసారి ధనవంతుని పరిస్థితుల మధ్య మనం ఊగిసలాడితే ఏం చేద్దాం? చాలా భయం అండి. చెప్పడానికి నా దగ్గర పదాలు కూడా లేవు ప్రియమైన వాళ్ళ. ఒకరోజు హెడేక్ వస్తేనే నాకు అనిపించిందండి, అంటే ఈ పెయిన్ ఇంత పెయిన్ఫుల్గా ఉంది. ఒకసారి ఆలోచించకుండా, అసలు శరీరం లేకుండానే ఇదే నొప్పి ఉంటే, ఎందుకంటే శరీరంలో ఉండగానే ఒక నొప్పి కలగగానే ఏదో ఒక పెయిన్ కిల్లరో ఇంకోటి పెట్టి దాన్ని మనం తీసేసుకుంటున్నాం ప్రియమైన వాళ్ళ పాక్షికంగా. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, అది లేదు, ఆ రోజు అక్కడ దేహం లేదు, కానీ నొప్పి ఉంది. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాయి కదా ఏవో టాబ్లెట్స్, ఆస్పిరినో లేకపోతే ఇంకోటి వేసుకొని తగ్గిస్తానంటే పోతుంది అనుకుంటున్నారా? పోదండి, నిశ్చయంగా పోదు. ఆ బాధ అలా ఉండవలసిందే. అందుకోసం ఇప్పుడు ప్రభు మనతో చెప్తుంది, రెండవ శోధనగా మన జీవితంలో ఎదుర్కొంటున్న ఈ శరీరేచ్ఛలు మనం ఎదుర్కొంటున్నప్పుడు వీటి విషయంలో ప్రభు అంటున్న మాట ఏంటంటే, వీటిని మనం జయించమని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. దానికోసం మనం చాలా నడవాలండి. వాస్తవానికి ప్రియమైన వాళ్ళారా, పైన వారు మీతో అన్నాను కదా, మనకు 3 రకాల శోధనలు. ఎందుకు 3 రకాలే? ఎందుకు ఈ 3 వేస్లోనే ఉంది అని అంటే, వాస్తవానికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా 3 భాగాల కలయికగా ఉన్నామని బైబిల్ చెప్పింది కనుక మనకు కూడా 3 రకాల శోధనలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఆత్మయు జీవమును శరీరమునై ఉన్నామని చెప్పింది తెస్సలోనిక పత్రికలో దేవుని వాక్యం. అందుకోసమంటే అపవాది సంబంధించినవన్నీ ఒక విధంగా ఆత్మ సంబంధమైన శోధనలతో డిఫెండ్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. రెండవ శోధన ఏమన్నాడంటే జీవం అన్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే సోల్ అన్నటువంటి వర్డ్ ఇంగ్లీష్లో మీకు కనపడుతుంది. అవన్నీ మన ఎమోషన్స్ అండి, మన ఫీలింగ్స్, వీటి మీద బేస్ అయ్యింది. అది వాస్తవానికి మనం లోకం నుంచి ఎదుర్కొనేది వచ్చే వారం చూస్తాం ప్రియమైన వాళ్ళ. మూడోది ఏమన్నాడంటే మన శరీరం కూడా ఉంది, దీనికి ఆశలు ఉన్నాయి. దీని విషయంలో ఖచ్చితంగా దేవుని వాక్యంలో మనం నడవాల్సిందే. ఎందుకనంటే బాగా వినండి, ఎవడో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, అయితే నన్ను డిఫెండ్ చేస్తామండి, లేకపోతే మన దగ్గర నుంచి దూరంగా పోతాం. అదే కదా సింపుల్ సొల్యూషన్. బట్ జస్ట్ ఇన్ కేస్ ఒకసారి మీరు ఆలోచించండి, మనకు మనమే ప్రాబ్లం అనుకోండి, ఎక్కడికి పోదాం? పోనీ మన తరపున ఎవరు డిఫెండ్ చేస్తాడు? ఎవరు చేస్తాడు? ఎవరు? మనమే క్రిమినల్, మనమే జడ్జ్ ఒక తప్పుకి, అంతే కదా? మనమే పోలీస్, మనమే ప్రిజనర్, మనమే ఖైదు చేసుకోవాల్సిన వాళ్ళం, మనమే పట్టుకోవాల్సిన వాళ్ళం కూడా. ఇది చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం. వాస్తవానికి ప్రియమైన వాళ్ళ, ఇది పెద్ద యుద్ధం కూడా. ఇది ఇంకా ముందుకు చెప్తే ఒక బలమైన అటాకేనండి మన లైఫ్లో. శరీరేచ్ఛలకు సంబంధించినటువంటి శోధనలు చాలా తీవ్రమైనవి ప్రియమైన వాళ్ళ, చిన్నవేం కావు. ఇక్కడ ఒక ఏ విధంగా చెప్పాలి, ఒక చిన్న విషయం కూడా నేను పెట్టుకోవాలి మీ ముందు. ఈ విషయంలో మీ ముందు నిలబడ్డవాడు ఫెయిల్ అయిన వాడే ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే నా అనుభవం, నా ప్రాయం అనర్హత అండి ఈ విషయానికి. పెద్దవారు చెప్పి ఉండాల్సింది ఈ మాటలు మనకి. నిజంగా స్థిరముగా ప్రభువులో తుదమట్టుకు నిలబడ్డటువంటి వృద్ధులు మనతో పంచుకోవాల్సిన మాటలు. ఎందుకంటే అప్పుడు కానీ అర్హత రానట్టు ప్రియమైన వాళ్ళ శరీరేచ్ఛలు జయించే విషయంలో. కానీ బాగా వినండి, దీనికి దేవుడు చూపించినటువంటి విధి ఏమిటి అని అంటే, మన శరీరంతో మనం ఒక నియమం చేసుకోమని చెప్తున్నాడండి వాక్యంలో. ఒక చట్టం ఉండాలంట మనకే. ఇంకా స్థిరంగా చెప్పాలంటే నిబంధన చేసుకోమని చెప్తున్నాడు. అంత ముందుకెళ్ళాలి ప్రియమైన వాళ్ళారు మనం ప్రభుత్వం నడుస్తున్నప్పుడు. కొన్ని వాక్యాలు జాగ్రత్తగా చూద్దాం ప్రియమైన వాళ్ళారు. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక, ఇక్కడ నుంచి బిగిన్ చేసుకుందామండి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు మాట్లాడుతున్న మాటలే ఈరోజు మనకు గొప్ప ఓదార్పుగా ఉన్నవి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 9వ అధ్యాయం 25 నుంచి మనం జాగ్రత్తగా చదువుకుంటూ 27 వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 9వ అధ్యాయం 25 నుండి నేను చదువుతున్నాను.
మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయముల యందు మితముగా ఉండును. కీవర్డ్ అండి. లాస్ట్ వీక్ ఎండింగ్లో మీతో చెప్పాను కదా, ఈ బాడీని మనం కొంచెం బాధ పెట్టాల్సింది ఉంది. ఎందుకంటే మన ప్రాచీన పురుషుడు బలహీన పడితేనే నవీన పురుషుడు బలపడడానికి మనకు అవకాశం దొరుకుతుంది. లేదనుకోండి, ఈ ప్రాచీన పురుషుడినే మంచిగా పుష్టిగా తిండి పెట్టి పోషిస్తూ బలముగా ఆరోగ్యంగా అందంగా అది కోరిన సమయానికి ఇష్టపడిన సమయానికి అన్నీ ఇచ్చామనుకోండి, అది దేనికి దూరం చేస్తుంది మనల్ని అనంటే ఆత్మీయ పురుషునికి దూరం చేస్తుంది. నవీన పురుషునికి ప్రేయర్కి టైం ఇవ్వదు, బైబిల్ రీడింగ్కి టైం ఇవ్వదు, సహవాసం వస్తానికి టైం ఇవ్వదు, సువార్తకు వెళ్ళడానికి టైం ఇవ్వదు. ఎందుకంటే ఇది సుఖంగా ఉంది. ఎందుకు చెప్పు? ఎవ్రీ వీక్ వెళ్ళాలా? లేకపోతే మార్నింగ్ చేసుకున్నావు ప్రార్థన, మధ్యాహ్నం కూడా చేసుకున్నావు, తినేటప్పుడు కూడా చేసుకున్నావు కదా, నైట్ చేసుకునేమన్నా పండుకోవాలా? మళ్ళీ రేపు పొద్దుగా లేచినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా బిగిన్ చేద్దాం, తప్పే ఉంది. ఈ రోజుది రేపటిది కూడా కలిపి చేద్దాం. లేవనుకుంటున్నారా? బోల్డ్ అని ప్రియమైన వాళ్ళారా, ప్రార్థనలోనే నిద్రపోయినటువంటి రోజులు కూడా బోల్డ్ కదా. ఎందుకు చెప్పండి? కొంచెం సుఖం పెరిగింది దీనికి. ధనవంతుని దగ్గర కూడా అన్నమాట అదే కదండి. దేవుడు ధనవంతుని మీద ఆరోపణ చేసిన పెద్ద తప్పేమనుకుంటున్నారు? నువ్వు బ్రతికినంత కాలము నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవు సుఖము అనుభవించితివి, అంతేనండి. మీరు ఒకసారి ఆలోచించి, దొంగతనం చేశాడండి, నరహత్య చేశాడండి, వ్యభిచారం చేశాడండి, ఇంకోటి 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 అన్నాడా? నో, ఒకే ఒక మాట అన్నాడండి ధనవంతునితో, నీవు బ్రతికిన దినములన్నీ నీకు నచ్చినట్టుగా నువ్వు సుఖము అనుభవించితివి. దేనికి ఇస్తాం ప్రియమైన వాళ్ళ సుఖము? శరీరానికే. ఏమంటే మీ యొక్క భోజనానికో లేకపోతే మీ లగ్జరీకి అగెయిన్స్ట్గా నీ మాట్లాడటం లేదు ప్రియమైన వాళ్ళరా, అప్ టు యూ అండి, అది మీది. కానీ నేను దేనికి అనుకూలంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను అని అంటే, ప్రభు మనతో చెప్పాడు, అది మనం కొన్నిటికి దూరం చేస్తుంది, ఆ దూరం చేస్తున్న వాటికి అనుకూలంగా మాట్లాడుతున్నాను నేను, అంతే. అందుకోసం పౌలు గారు కూడా అంటున్నారు, అన్ని విషయముల యందు వాడు మితముగా ఉంటాడు. అన్ని విషయముల యందు, తినడంలోను, చూడడంలోను, మాట్లాడడంలోను, ధరించుకోవడంలోను, కొనుక్కోవడంలోను, వెళ్ళడంలోను, రావడంలోను, వినడంలోను, యు నేమ్ ఇట్ ఎనీథింగ్. ఈ దేహంలో మనం జరిగించేవన్నిటికీ మితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే కోల్పోయేటువంటి ప్రమాదం పెద్దదిగా ఉంది ప్రియమైన వాళ్ళారా. ఏమండి, మన 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 అటిట్యూడ్లోనే, మన వ్యక్తిత్వంలోనే ఎలాంటి వైఖరి ఉంది అని అంటే, దేన్నైతే మనం ఫాలో అవుతామో తెలియకుండా దాంతోపాటు మనం కూడా చేసుకుంటూ పోతుంటాం ప్రియమైన వాళ్ళారా. ఎలా చెప్పాలి మీతో? ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు నీకున్న స్నేహితులలో ఉన్న స్నేహితులందరూ సోమరిపోతులు, లేజీ పీపుల్ అనుకోండి, నువ్వు కూడా ఫైన్ డే లేజీ అయిపోతావు, అంతే. ఇంకా దానికి ఆపోజిట్గా ఉన్నాడు, నీకున్న స్నేహితులలో ఒక 5 నీకు స్నేహితులు, 5 మిలియనియర్స్ అనుకో, నెక్స్ట్ 6వాడు నువ్వే అని కూడా అన్నాడు ఆయన. ఆశ్చర్యం అనిపించింది. అంత ఇంపాక్ట్ ఉంటుందా? ఎస్, ఉంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, ఈరోజు మనం అన్నీ ఫుల్లెస్ట్ ఇస్తున్నాం కదా మన బాడీకి. అది కోరుతుంది, మనం ఇస్తున్నాం, అది కోరుతుంది, మనం ఇస్తున్నాం. అందుకోసం యోబు కూడా ఆ మాట అన్నాడు కదండి 31లో, నా కన్నులు వెంబడించిన వాటన్నింటి నా మనసు కోరుకొని ఎడల అన్న మాట అనేసాడండి. అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, మితంగా ఉండాలి. ఎందుకంటే దీన్ని కట్టడి చేయడానికి మనం అడుగులు పడవలసిన విధి ఇదే ప్రియమైన వాళ్ళారా. ఓకే, వయసులో పెద్దవాళ్ళకి ఓకే కొంచెం సటిల్గా వినపడడానికి బాగానే ఉంటుండొచ్చు. మా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి చాలా అఫెన్సివ్ వర్డ్ అండి ఇది. ఎందుకంటే పెద్దవారికి సోర్స్ లేక, స్తోమత లేక, అప్పుడు సంపాదించేటువంటి తల్లిదండ్రులు లేక, వనరులు దొరక్క, వాళ్ళ జీవితంలో కొన్ని చూడలేదు. కానీ లైఫ్ ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ బాడీ స్లో డౌన్ అయిపోయింది, ఒక కాంప్రమైజ్ అయిపోయారు, వదిలేసుకున్నారు. బట్ ఇప్పుడు ఎరా చేంజ్ అయింది కదండి. ఇప్పుడు ఎరా చేంజ్ అయిపోయింది. ఉదాహరణ చెప్తున్నాను, ఒక 40-50 ఆ వయసున్న వ్యక్తి అండి ఉన్నాడు అనుకోండి, మాట్లాడుతున్నప్పుడు అంటుండొచ్చు సాధారణంగా, మనం ఇలా ఉండకూడదు, లేకపోతే పిల్లలు ఇలా ఉండకూడదు, పురుషులు ఇలా ఉండకూడదు, లేకపోతే స్త్రీలు ఇలా ఉండకూడదని చెప్తుండొచ్చు. అదే మాట ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించి చూడండి. పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు ఏంటి డ్యాన్స్ చేయడం ఏంటి అంటుంటారు ఉదాహరణకి. ఇవి యవ్వనంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఉత్సాహంగా ఎటంటే అటు బెండ్ అయ్యే బాడీ నాకుంది, ఎగిరితే తప్పేంటి? నిజమే కదా. ఏం చెప్తాను చెప్పండి అలాంటి వాళ్ళకి? అందుకోసం ఇది నా వయసు కంటే కింద ఉన్న వాళ్ళకి చాలా అఫెన్సివ్ మాటే. కానీ ప్రభుత్వం నడిచిన వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, మనకు చాలా మితం అవసరం ప్రియమైన వాళ్ళ. అందుకోసం ఆయన కింద చెప్పేటువంటి ఎక్సర్సైజ్ కూడా మోర్ ఛాలెంజింగ్ అండి.
అలా కిందికి మనం చదువుకుంటూ రాగలిగితే 25 నుంచి, పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షేమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. ఏమంటే ఈ పోరాటం బాగా వినండి. మనలో కలుగుతున్నటువంటి శరీరేచ్ఛలకు మనకే పోరాటం ప్రియమైన వాళ్ళు. పౌలు గారు ఈ ఒక్క కేటగిరీలో నుండి బయట నుంచి నాకు వస్తున్నటువంటి పోరాటం అని చెప్పడం లేదండి ఇక్కడ. ఇది 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 కంప్లీట్గా వేరు ప్రియమైన. తనలో తనకు రేగుతున్న వాటికి, తనలో ఉన్నటువంటి శరీరేచ్ఛలకు. అందుకోసం రోమపత్రిక 7లో కూడా అన్నాడుగా, నా అవయవములలో వేరొక నియమము ఉన్నట్టుగా నాకు కనపడుచున్నది. అది ఏం చేస్తుంది అంటే నా యందున్న ఆత్మ నియమమునకు విరోధముగా పోరాడుచున్నది. ఎటు తీసుకొని వెళ్తుంది? నాకు ఒకటి చేయాలని ఉంది, కానీ అది కాకుండా ఇంకోటి చేయనిస్తుంది. ఎవ్రీ సండే మన ఫీలింగ్ అదేనండి. వాస్తవానికి దేవుని సన్నిధికి రాగానే ఎవ్రీ సండే ఎలాంటిది ఉంటుంది అంటే, పెద్దోళ్ళు మొదలుకొని చిన్నోళ్ళ వరకు అందరికీ ఎలా ఉంటుందంటే, ఇక వీటిని మానేయాలి. బట్ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే ప్రియమైన వాళ్ళారు ఇంకొక నియమం బయటకు వస్తుందండి. అది ఎంత నాగ్గా ఆక్యుపై చేస్తుంది తెలుసా మనల్ని. మళ్ళీ అదే ఫోన్ దగ్గరికి వెళ్తాం, మళ్ళీ లేకపోతే అదే పిచ్చి మాటల దగ్గరికి వెళ్తాం, అదే చెడు చూడడానికి దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఇంకోటి 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 ప్రియమైన వాళ్ళారా. బాధ కలిగేది ఏంటంటే, అసలు ఎలా దారి తప్పాను నేను? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఒక నిర్ణయం నుంచి ఎలా దారి తప్పాము మనం? ఒక ప్రాక్టీస్ మిస్ అయింది ప్రియమైన వాళ్ళారా. పౌలు గారు కూడా అదే చెప్తున్నారండి ఇక్కడ. చదువు మళ్ళీ. వారైతే క్షేమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షేమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోవుదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. ఇదే దారి ప్రియమైన వాళ్ళారా. ఇది నలిగితేనే వింటుంది, సుఖపడితే వినదండి. ఏం చేసి నలగొట్టమంటావని నన్ను అడగండి ప్రియమైన వాళ్ళారా. ఈ భక్తుడు ఎవరిని అడిగాడని? ఆ దేహమునకు ఎవరైతే ప్రభువుగా ఉన్నాడో ఆ ప్రభువుని అడిగాడు కనుకనే ఆయనకు ఒక విషయం తెలిసిందండి. ఆ మాట కూడా చూస్తారా? కొంచెం వెనక్కి రండి. 6వ అధ్యాయంలో ఇదే పత్రికలో కనపడుతుంది. 6వ అధ్యాయం 13వ వాక్యం 14వ వాక్యం చూడండి. 13-14. భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయును. దేహము జారత్వం నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. అందుకే ఆయనకు తెలిసిందండి. నీ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇది నలుగుట కావాలి. ఎందుకంటే ఆయన కలిగిన ప్రత్యక్షతలు బాగా బలంగా ఉన్నాయి. సువార్తలు కూడా చాలా బలంగా వెళ్ళిపోతున్నాడు. మ్యాచ్లెస్గా ఉన్నాడండి ఆయన ఎరాకి. ఎవరు కూడా దగ్గర లేనంత బలంగా సాగిపోతున్నాడు ప్రియమైన వాళ్ళ సువార్తలో. అందుకోసమే ఆయన ప్రభువుకు లోబడి ఉండుటకు గోజాడుకున్నాడు. నీ ప్రాబ్లం ఏంటి అంటే పౌలు, ఇది నలగాలి. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఒకవైపు సువార్త వలన ఎదురైనటువంటి పరిస్థితుల నుంచి చాలా నలిగిపోతున్నాడండి. చిన్న జీవితం ఎదుర్కోలేదు. కొరింథీ 11వ అధ్యాయం ఐ థింక్ మనం 2వ పత్రికలోనే రాస్తాడు కదా, ఆయన జర్నీలో ఆయన ఎదుర్కొన్నటువంటి డిఫికల్ట్ టైమ్స్ అన్నిటిని. అదొక వైపు ప్రియమైన వాళ్ళ. ఆయన కూడా వ్యక్తిగతంగా ఒక పురిని తీసుకొని, లేకపోతే ఒక ఇనిషియేషన్ తీసుకొని నలగొట్టుకుంటున్నాడట బాడీని. నిజమండి, నిజము. దీనికి కొన్ని మనం అలవాటు చేయాలి ప్రియమైన వాళ్ళరా. దాన్ని డిసిప్లిన్ అన్నాం. ఇది చాలా అవసరం అండి. మన ఆంతర్య పురుషుడు బలం తెచ్చుకోవాలంటే బాహ్య పురుషునికి చాలా డిసిప్లిన్ కావాలి. నిజం. ఎవరు కూడా దీనికి నిరత్తురులు కాదు, ఎగ్జంప్షన్ ఎవరు లేరు ప్రియమైన వాళ్ళరా. అందరూ ఇక్కడికి వచ్చి రావాల్సిందే. అందుకోసమేనండి మనకు బాగా విన్నటువంటి వ్యక్తి, చూసిన వ్యక్తి అసలు కాదు కానీ మార్టిన్ లూథర్ గారు. ఆయన గురించి ఎక్కువ మంది చెప్పేటువంటి సువార్థికుల మాట ఏంటంటే, ఆయన పాపం చేసిన ప్రతిసారి ప్రియమైన అట్లా కొరడాలతో దెబ్బలు కొట్టించుకునేవాడటండి. స్పృహ కోల్పోతే ఆయన అసిస్టెంట్స్ వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ రివైవ్ అంతవరకు అడ్మిట్ అంటే హాస్పిటల్గా ఆయన చూసుకునేంత కొట్టించుకునేవాడట. ఆయన ఫాలో అవ్వాలని నేను చెప్పను ప్రియమైన వాళ్ళారా. కానీ ఒక్కొక్కరు ఒక పురితో వెళ్ళారండి, లేకపోతే ఒక గురితో వెళ్ళారు. వారి ఇంటెన్షన్ ఏంటి అని అంటే, నాకు ప్రభువును దూరం చేస్తున్నటువంటి ఈ దేహమును నలగొట్టుకున్నట మార్గము. ఎందుకంటే బైబిల్ కూడా అదే చెప్పింది ప్రియమైన వాళ్ళారా. దీన్ని విడిచి దూరంగా పారిపోండి అన్నాడు, విసర్జించమన్నది. మీరు చెప్పండి, ఇందాక మీతో అన్నాను కదా, బయటోడు అనుకోండి, ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాం. ప్రాబ్లం మనతోనే మనకు అనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళగలం? నువ్వు నీ శరీరేచ్ఛలను విసర్జించి అన్న మాట చదవగానే ఇది నాలోనే ఉన్నప్పుడు నేను విసర్జించి ఎట్లా పోతా, ఎక్కడికి పోతా? విసర్జించడానికి మార్గం ఏంటంటే ఇది నలగొట్టబడాలి ప్రియమైన వాళ్ళారా.
అందరికీ ఒకటే ఉంటుందని నేను అన్నానండి. అందరూ ఒకటే చేయాలనుకోండి నేను కోరుకోవటం లేదు. అందుకోసం పౌలు కూడా నేను ఇలా నలగొట్టుకున్నాను నేను రాయలేదండి. రాశాడా? రాయలేదు. కాపీ చేయడానికి ఏం రాయలేదు ప్రియమైన వాళ్ళు. కానీ ఆయనకి ఏమర్థమైందంటే నా దేహమునకు ప్రభువు ఎవరో నేను ఆయన అడగాలి. నా దేహమునకు ప్రభువు ఎవరో. మన పాత నిబంధనలు చూసినప్పుడు కూడా యోబు గారిది మనం చదువుకున్న కాంటెక్స్ట్ కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుందండి, చాలా ఛాలెంజింగ్ కూడా. ఒకసారి అండి యోబు గ్రంథం 31, ఎందుకంటే ఆయన కూడా ఒక బలమైన పదాన్ని వాడాడండి అక్కడ. యోబు గ్రంథం 31 స్టార్టింగ్ కోసం మనం చూడగలిగితే భక్తుడైన యోబు మాట్లాడుతున్న మాట ఎంత బలంగా ఉంటుందో మీరు చూడండి. అప్పటికి ఆయన ఏజ్ని ఏమన్నా చెప్పండి. పిల్లలు వచ్చారు, పిల్లలు పుట్టేశారు 10 మంది. వాళ్ళు కాపురం ఉండే అంత స్థాయికి వెళ్ళిపోయారు. అంత స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత యోబు గారు అంటున్న మాట చాలా బలంగా ఉందండి. సరే, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. నేను నా కన్నులతో నిబంధన, కవనెంట్. ఎందుకు నిబంధన అన్న పదం? ఉదాహరణ చెప్తున్నాను. ఈరోజు ఒక వర్తమానాన్ని విన్నాను నేను అనుకుంటాను, రేపటి నుంచి ఇక సినిమాలు మానేస్తాను. ఒపీనియన్ అండి అది, లేకపోతే మన ఫీలింగ్, ఆ మూమెంట్లో వచ్చినటువంటి ఒక ఫ్లో అంతే. కానీ నిబంధనకున్న నేచర్ ఏంటో తెలుసా? లాంగ్ లాస్టింగ్ ప్రియమైన వాళ్ళారా, కన్సిస్టెన్సీ ఉంటుంది, అందులో స్థిరత్వం ఉంటుంది. యోబు భక్తుడు అంటున్న మాట ఏంటంటే నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. నిబంధన అంత సులువుగా అవ్వదు ప్రియమైన వాళ్ళారా, అంత సులువుగా అవ్వదు. కానీ మన మనసులో ఉండవలసిన ఆలోచన ఏంటంటే ఇది నా దేవుని ముందు నేను పెట్టుకున్నటువంటి కట్టడ. ముందు స్ట్రగ్లింగ్ ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను, ముందు స్ట్రగ్లింగ్ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఉదాహరణకు ఒక కుక్క ఉందనుకోండి, మరి కుక్కతో పోలుస్తామని మీరు అనుకోవద్దు ప్లీజ్. కుక్క ఉందనుకోండి, మనం చెప్పినట్టుగా వినడం ఫస్ట్ అది అవ్వదండి. మనం పిలిస్తే ఇంకోవైపు పరిగెత్తుతుంది, ఇంకోటి చేస్తుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అండి, మన ట్రైనింగ్ త్రూ ఎంత ఒబీడియన్స్ వస్తుందో తెలుసా? మనం కూర్చుంటుందండి, షేక్ అండి వంటిగా ఉంటుంది, మనతో రావంటే నడుస్తుంది. అక్కడ ఒక వస్తువు పడేసి తీసుకురాకపోతే ఏది చెప్తే చేస్తుందండి. అరే ఎట్లా పాసిబుల్ అయింది? వెంటనే అవ్వలేదు, కానీ ఒక రోజుకి వచ్చేసరికి అది ఏ విధంగా ఉందంటే ఒబీడియంట్ అయిపోయింది అంతే. మన శరీరేచ్ఛల విషయంలో కూడా దేవుడు మనకు చూపెడుతున్న మార్గం. ఈరోజు నిర్ణయం తీసుకోగానే వెంటనే లోబడదండి శరీరం. అంత సులువైతే ఇంత ఫైట్ ఎందుకు చెప్పండి, ఇంత పెద్ద సంఘర్షణ ఎందుకు? కానీ మీకు నాకు ఉండవలసిన గురి ఏంటో తెలుసా? దేవునికి ఉన్న గురే. ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళారు. మీరు చెప్పండి, దేవుణ్ణి ఒబే అయిపోయారా? లేదండి. బట్ ఇప్పటి వరకు వదలకుండానే ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఒక్కసారి నిబంధన చేసుకున్నామంటే నేచర్ అది ప్రియమైన వాళ్ళ, ఒక రోజు వచ్చేంతవరకు వస్తుంది. అందుకోసమండి రోమపత్రికలో కన్క్లూజన్ చెప్తాడు, ఇశ్రాయేల్ అందరూ రక్షింపబడదని పౌలు గారు అనేస్తారండి చీపర్లో. ఎందుకంటే నిబంధనకు బలం ఉంది ప్రియమైన వాళ్ళారా. గతంలో మీద అన్నాను, ఒక నిబంధన జరగాలంటే ఒకరి సాక్రిఫైస్ అయితేనే. ప్రభు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, ఇక నేను గురి పెట్టుకొని చూసుకుంటున్నాను, ఇప్పటి నుంచి సాగుతాను. దీనికి దేవుడు పెట్టేటువంటి శక్తి ఎవరినంటే యేసుక్రీస్తు వారిని. ఈవెన్ మనకున్నటువంటి పెద్ద టార్గెట్ కూడా ఏంటంటే రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుందండి. ఇది యుక్తమైన సేవ అని చెప్పినప్పుడు అక్కడ ఏమంటాడంటే మీ దేహములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనుడి. రీసెంట్ మెడిటేషన్లో అండి నాకు ఒక 3 వ్యక్తులు చాలా బలమైనటువంటి ఒక విషయాన్ని నిరూపించారు ప్రియమైన వాళ్ళారా. అక్కడ చూశాను మళ్ళీ నా ఫ్రైజ్, షద్రకు మెషకు అబేద్నెగోలని అగ్నిగుండంలో పడేసిన సందర్భం చదువుతూ ఉండేనండి. ఎంత కొత్తగా అనిపించిందంటే నెబుకద్నెజర్ రాజు వచ్చి ఒక మాట అంటాడండి. ఆ మాట చూడండి ప్లీజ్, అది చాలా గొప్పగా అనిపించిందండి. దానియేలు గ్రంథము ఐ థింక్ 4th చాప్టర్ అనుకుంటాను. 1 సెకండ్. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము రాజే మాట్లాడుతున్న విషయాలు మనం చూడగలిగితే 28వ వాక్యం జాగ్రత్తగా చదువుతున్నాను చూడండి. నెబుకద్నెజర్ వచ్చి అంటున్నాడు, షద్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతలను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపమనియు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. నా కంటికి చాలా కొత్తగా కనపడిన పదం ఏమిటంటే వారి దేహములను అప్పగించి అన్న పదం ప్రియమైన వాళ్ళ. ఓకే, అగ్నిలో వేసినప్పుడు ఫిజికల్ బాడీసేనండి, బట్ వారి మెంటల్ స్టేట్ కూడా నాకు కనపడిందండి అక్కడ. అంతే కదా,
ఈరోజు మనకు దేవుని దూరం చేస్తుంది ఏం చెప్పండి? మన శరీరంలోని చాలా కోరికలు. కానీ శద్రకు మెషకు అబేద్నెగో ఎలా నిలబడ్డారో తెలుసా? ఒక అన్య రాజు అంటున్నాడు, వారిని చూడ మీ దేహములను సహా అప్పగించేశారు. రోమా 12:1 అదే ప్రియమైన వాళ్ళారా, మీ దేహములను దేవునికి సజీవయాగంగా సమర్పించండి. ఏంటి చెప్పండి మన అర్పణ? అసలు మన అర్పణ ఏంటి? వాస్తవానికండి ఈ కాంటెస్ట్ కూడా ఎంత బాగుండే అంటేనండి, మెడిటేట్ చేస్తున్నప్పుడు ఆ అగ్నిగుండం ఎక్కడదంటే ఆయన బొమ్మ చేసుకోవడానికి చేసుకుంది అన్నట్టు. అగ్నిగుండం ఒక బొమ్మ చేశాడు కదా అక్కడ, దానికే కదా నమస్కరించమన్నది. దాని ప్రిపరేషన్కి దాన్ని తయారు చేయడానికి కట్టుకున్నటువంటి అగ్నిగుండము అది అలా ఉండగానే ఆర్డర్ పాస్ అయిపోయింది. వీళ్ళు లోబలేదు, లోబలేదు, ఏ అగ్నిగుండంతోనైతే బొమ్మ చేయించాను తీసుకెళ్ళి అందులోనే పడేయండి. ఎంత వేడి చేయండి? 7 రెట్లు వేడి చేయండి. పిక్చర్ లాంగ్వేజ్గా చెప్పాలి అంటే ఇది ఒకటి మనకు తెలియనండి. మనం ఎప్పుడు కూడా కంసాల దగ్గరికి వెళ్ళి గోల్డ్ ఎట్లా నువ్వు శుభ్రం చేస్తావు, ప్యూరిఫై చేస్తావు చెప్పని ఎప్పుడు మనం అడగం. కానీ ఏన్షియంట్ టైమ్స్లో ఉన్నట్టండి ఒక కాన్సెప్ట్ ఉండేనట్టండి, బంగారంలో ఉన్నటువంటి శుద్ధి బయటికి తేవడానికి ఎలా చేసేవారటంటే, తీసుకొచ్చినటువంటి ఓల్డ్ మెటీరియల్ అంతా అందులో వేసి బాగా మెల్ట్ అయ్యేంత వరకు మరిగించిన తర్వాత ఆ కంసాల వాడు ఏం చేసేవాడట, చల్లారేంత వరకు పక్కన పెట్టేవాడటండి. పక్కన పెట్టగానే ఏం జరుగుతుందో తెలుసా? లోపల ఉన్న మడ్ అంతా పైన ఒక అట్లా వస్తుందండి. ఆ అట్టు తీసేయగానే వెంటనే ఆర్నమెంట్స్ ఏం చేయడట, మళ్ళీ రెండోసారి పెడతాడటండి, మళ్ళీ వేడి చేస్తాడట, మళ్ళీ తీసుకెళ్ళి పక్క పెడతాడట, మళ్ళీ రెండోసారి చల్లారేసరికి అందులో ఉన్నటువంటి మలినం పైకి వస్తుంది, మళ్ళీ దాన్ని తీసేస్తాడు, మళ్ళీ మూడోసారి పెడతాడు, మళ్ళీ తీసేస్తాడు, నాలుగోసారి పెడతాడు, మళ్ళీ తీసేస్తాడు. ఇలా ఎప్పటివరకు పెడతాడట అంటే తన ముఖము చూసుకోగానే ప్రతిబింబము ఆ బంగారు ద్రవంలో కనపడేంత వరకు పెడతాడటండి. అప్పుడు ప్యూరిటీ బయటకు వస్తుందట. అందుకోసం బైబిల్లో కూడా వర్డ్ ఉంది ప్రియమైన, 7 మార్లు మూసలో పోసిన వెండి అంత పవిత్రములో నీ మాటలు. ఎందుకంటే నెబుకద్నెజర్ రాజు కూడా ఆ అగ్నిగుండమును ఎంత వేడి చేయమన్నాడు? 7 రెట్లు వేడి చేయపో. ఏమండి ఆ పిక్చర్ ఏం చూస్తుందో తెలుసా? మనకి ఏం చూస్తుందో తెలుసా? మీరు బాగా చూడండి ప్రియమైన, దేవునికి వారి దేహములను అప్పగించుకున్న దగ్గర ఎంత గొప్ప సాక్ష్యము బయటకు వచ్చింది అని అంటే మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ఒక ఫీలింగ్తో ఇది మానేస్తాను అన్న దాంట్లో అంత స్వచ్ఛత ఉందా మనలో? లేకపోతే అంత నిబద్ధత ఉందా? నిజంగా అంతగా కమిట్ చేసుకున్నటువంటి కమిట్మెంట్ ఉందా? ఆ నిబంధన కలిగి ఉన్నామా? యోబు గారు అంటున్నారు ప్రియమైన, నేను నా కన్నులతో నిబంధన చేసుకొని ఉన్నాను. భక్తుడైన దావీదు కూడా అంటాడండి, హెచ్చువాట ఎందైనా మనసు ఉంచకుండానట్లు, తగ్గు ఆట ఎందుకు కూడా మనసు ఉంచకుండానట్లు నేను నా మనసును సముదాయించుకొని ఉన్నాను. ఈరోజు వాళ్ళ విశ్వాస మార్గంలో నడుస్తున్నాం అనుకుంటున్నాం, వారిని మాదిరి పెట్టుకొని ఉన్నాం అనుకుంటున్నాం కదా. మనం నేర్చుకుంటున్నాం ఏంటి వారి నుంచి? నేను కూడా నన్ను ప్రశ్నించుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ. యోబు గారు ఎంత పెద్ద మాటలు అనేసారు అని అంటే, ఒకవేళ నేను నా దేవుని దృష్టికి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా నడిచి ఉన్నట్లయితే నా ఇల్లు నాశనం అవునుగా కానీ శపించుకున్నాడు తనంతా అని. నేను పరాయి వాని ఇంటి ముందు నిలబడితే వేరేవాడు నా ఇంటి ముందు నిలబడును గాక. ఇంకోటి ఆ లిస్ట్ అంతా చదివితేనండి చాలా భయంగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. అరే ఎందుకు ఇంత భయపడుతున్నారు వీళ్ళు? మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఏమంటే దేవునికి దూరం చేసేటి మన ఎందున్నాయని తెలియనప్పుడు మనం నడుచుకుంటున్న వైఖరి ఒకలా ఉంటుందండి. బట్ తెలిసిన తర్వాత మనం మారాల్సిందే ప్రియమైన వాళ్ళారా. అందుకని పౌలు గారు అంటున్నారు, తన దేహమును నలగొట్టుకొని సాగుతున్నాడు. డే 1 ఏం వినదండి, ఒప్పుకుంటాను నేను. కానీ ఇది మాటికి చేయటం బట్టి ఖచ్చితంగా లోబడుతుంది నిశ్చయము. గల్తీలకు రాసిన పత్రికలోనికి మీరు వస్తే కొన్ని మాటలు మనం చదువుకోవాలండి. ఈ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళారా. నన్ను క్షమించండి, సరిగ్గా మీకు దీనిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింటే. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత కలిగి ఉన్న విషయంలో నేను కూడా బలహీనుడనే. ఇంకా నేను చాలా పరీక్షింపబడవలసింది ఉంది. దేవుని ముందు నిలబడి చాలా వాటికి లెక్క చెప్పుకున్న స్థితి కూడా నా యందు ఉంది కనుక. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 26వ వాక్యం వరకు చాలా ముఖ్యమైన భాగం ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే శరీరేచ్ఛలను గురించి ఇక్కడే మాట్లాడి ఉన్నాడు కనుక. 16 నుంచి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. రోమాలు అన్నాడు కదా, యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన మీరు చేసుకున్నప్పుడు అన్నాడు కదా. ఇక్కడ చెప్తున్నాడు, దానికి మనకు చూపెడుతున్న రెమెడీ ఏంటంటే మీరు ఆత్మానుసారముగా నడుచుకొనుడి. మీకు నాకు అందరికున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, ఏం చేస్తే ఆత్మానుసారంగా నడుచుకున్నట్టు? అంతే కదండి. ఇది ఎలాంటిది అని అంటే బయటకు వచ్చి అడగడం లాంటిది ప్రియమైన వాళ్ళ. ఎట్లా చెప్పాలి మీకు? సైంటిస్ట్ ఉన్నాడు, తన
తన కాలాన్ని, తన మొత్తం బలాన్ని, తన బుద్ధిని అన్నిటిని పనంగా పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఒక కన్క్లూజన్ తీసుకొచ్చి ఇది అని చెప్పాడు. మనం ఏం చేసాం? సైన్స్ ఫేర్కి వెళ్ళినట్టు, ఆడియన్స్లో వెళ్ళినట్టు మనం వెళ్ళేసి ఈ సిద్ధాంతంలో ఇది ఇట్లా ఎందుకు నడుస్తుంది, ఇట్లా కాకుండా అట్లా నడవచ్చు కదా అడిగామనుకోండి. ఇప్పుడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తావు? పోనీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకోండి, అర్థం చేసుకోగలం మనం. మళ్ళీ ఎవరికి అర్థమవుతుంది? డే 1 నుంచి దాంతో ట్రావెల్ అయినోనికి అర్థమవుతుంది, అంతే కదా. ఆ మధ్య ఒక డాక్యుమెంటరీ వచ్చింది ప్రియమైన వాళ్ళారా, అది కాంట్రవర్సీ అవుతుంది కావచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ టైంలో జరిగింది. ఎవరో ఉండే కదండి ఆయన, ఒక సైంటిస్ట్ని దేశద్రోహం కింద అరెస్ట్ చేశారు. ఐ థింక్ సౌత్కు సంబంధించిన సైంటిస్ట్ ఆయన మీద ఒకటి వచ్చిందండి. తన అది పిక్చర్ చేసిన దాంట్లోనండి రాకెటరీ అని చేశారు దాన్ని, వెబ్ సిరీస్. దాంట్లో తన బయోగ్రఫీ నుంచి ఒక ఆర్టికల్ తీసుకొని ఒక సీన్ పిక్చరైజ్ చేశారు, షూట్ చేసి అందులో పెట్టారు. అందులో సీన్ ఏంటి అని అంటే, క్లాస్ రూమ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఆ థియరీ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లో ఇది మిస్టేక్ పడిందని ఇతను చెప్తాడు. పలానా సైంటిస్టు థియరీలోనే తప్పులు ఎతికేంత స్టాండర్డ్స్ అనేవి, అట్లయితే నువ్వు ఆయనకు లెటర్ రాయనగానే ఇతను నిజంగా లెటర్ రాశాడట. ఆ తర్వాత ఆ బుక్ ఎవరైతే రాశారో ఆ వ్యక్తి దాన్ని రిసీవ్ చేసుకొని, అరే నిజమే ఇది ప్రింటింగ్ మిస్టేక్ పడింది, నిజమే నువ్వు చెప్పింది రైట్, ఇన్ని సంవత్సరాలు దీన్ని చూడకుండా ఈ యూనివర్సిటీలో వీళ్ళు బోధిస్తున్నారని నాకే బాధ కలుగుతుంది, సరిగ్గా నువ్వు నోటీస్ చేసినందుకు థ్యాంక్స్ అని రిటర్న్ లెటర్ రాశారట. తన బయోగ్రఫీలో ఉంది అది. ఎందుకు నేను అది చెప్తున్నానంటే, ఆ క్లాస్ రూమ్లో వాళ్ళకి ఆ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి లెక్చరర్ అన్న మాట కూడా అదేనండి. ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ స్టూడెంట్ కూడా నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు, అసలు ఎక్స్పెరిమెంట్ చేసినావు కదా ఇది తెలుస్తుంది. అచ్చా ఓకే, అట్లుంటుందా దాన్ని ప్రాసెస్. మీరు ఆత్మానుసారముగా నడుచుకునండి, మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఒక ఆయన నడిచిన ఆయన ప్రియమైన వాళ్ళ డే 1 నుంచి ఆత్మను అనుసరించి నడుచుకుంటూ శరీరేచ్ఛను జయించిన ఒక విశ్వాసి నిలబడి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, నేను చెప్తున్నాను మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. ఇది ఎలా అవుతుందని క్వశ్చన్ చేయడానికి ఆన్సర్ మన దగ్గర ఆ రైట్సే లేవండి. మీకు నాకున్న దారి ఏంటో తెలుసా? ఆయన వలె ఆత్మను అనుసరించి నడుచుకుంటా కావాలి మన జీవితంలో. అందుకోసం కింద ఒక మాట అంటాడు చూస్తారా, 23వ వాక్యం ఒకసారి మళ్ళీ దాన్ని చదివిన తర్వాత పైనుంచి చెప్తాను. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నిజంగా క్రీస్తుతో నడుస్తున్నవని వైఖరి ఎలా ఉంటుంది అంటున్నాడు అంటే, వాడు ఏం చేస్తాడంటే శరీరమును దాని ఇచ్ఛలతోనూ దాని దురాశలతోనూ సిలువ వేసిన వాని వంతులో ఉంటాడు. క్రీస్తుతో నడిచేవాడు, విని వెళ్ళిపోయేవాడు, కేవలం చర్చ్కి అటెండ్ అయ్యేవాడు, నాలాగా ప్రసంగాలు చెప్పుకునేవాడు, ప్రార్థనగా ముందుకొచ్చి ప్రార్థన చేసేవాడు, ఓన్లీ పాటలు పాడే. ఒకసారి ఆలోచించుకోవాలి, వీళ్ళంతా మీరంతా నేను అందరం ఆలోచించుకోవాలి. నిజంగానే నేను నా ప్రభుతోనే నడుస్తున్నవానికి గుర్తేంటి అంటే, వాడు తన శరీరమును దాని ఇచ్ఛలతోనూ దాని దురాశలతోనూ సిలువ వేసి ఉన్నవాడుగా ఉంటాడు. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. ఆ నియమం కనపడుతుందంటే ఉంది మనలో. శరీరాశ అంటే ఆ లిస్ట్ ఉంది కదా, రాయబడిన 19 ఉన్నాయనుకుందాం. కామకత్వం ఉంది, జారత్వం ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, మత్సరాలు, అసూయ, విగ్రహారాధన, అభిచారములు, మత్తతలు, కలహములు, క్రోధములు అన్నీ ఉన్నాయి. ఏదో ఒకటి మనకు కనపడుతుంది అనుకోండి. కనపడప్పుడు ఏం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళారా? దాస్తున్నావా? యోబు భక్తుడు అదే అన్నాడండి, నేను ఆదాం వల్లే దాయటం లేదు, నాకు కనపడగానే. 31లో చెప్పుకుంది అదే ప్రియమైన. కనపడినంత వరకు మనకు తెలియదండి మనలో ఇది ఉందని. కనపడ్డ తర్వాత వదులుకునే మనసు కాకుండా దాచుకునే మనసు ఉంది అని అంటే వేర్ అన్ఫిట్ అండి. నిజం. ఒక బలమైన అటాక్కి మనం సరెండర్ అయిపోయిన వారమే. గ్రౌండ్ అటాక్ అన్నాను కదా, శరీరం నుంచి మన మీద దాడి జరుగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళ ఆత్మీయ జీవితం మీద సరెండర్ అయిపోయాం. నేను రాజుకి వచ్చేసాను, నేను పోరాడలేను దీంతో. మీరే చూడండి, పౌలు అన్నాడు కదా, క్షయమైన కిరీటం పొందుకునేవాడే రాజీకి రాకుండా పోరాడుతున్నాడట. మరి అక్షయమైన కిరీటం పొందుకునే మనకు అవకాశం లేదా పోరాడడానికి? నిశ్చయంగా ఉంది ప్రియమైన. అందుకోసమే దేవుడు బలము కలిగిన ఆత్మను మనకు తోడుగా అనుగ్రహించి ఏం చెప్తున్నా అంటే, ఇతనికి మీరు లోపల డే 1 ఫెయిల్ అయిందా, మళ్ళీ డే 2 బిగించేయండి, డే 2 ఫెయిల్ అయిందా, డే 3 బిగించేయండి, డే 3 ఫెయిల్ అయిందా, డే 4 బిగించేయండి. మీకు తెలిసే ప్రియమైన వాళ్ళ రిపీటెడ్గా చేస్తున్నప్పుడు రెసిస్టెన్స్ పెరుగుతుందండి మనలో. నిజంగా పెరుగుతుందండి. ఒకరోజు మీరు 1 కిలోమీటర్ నడవగలిగే సామర్థ్యంతో మీరున్నారు డే 1 కనుక. అన్ని పెయిన్సే ఉంటాయి, నీ పెయిన్ ఉంటుంది, యాంకిల్ పెయిన్ ఉంటుంది, ఆ తర్వాత ఉంటాయి కదా లెగ్, అన్ని పార్ట్స్ మీకు పెయిన్, తైకి వస్తుంది, కింద ఇంకొక అన్ని పార్ట్స్కి పెయిన్ వస్తుంది.
బట్ రెండో రోజు మళ్ళీ మొదలు పెట్టాను, 1 కిలోమీటర్ కంటే ఎక్కువ ప్రయాణం చేయగలుగుతామండి. సాగుతూ 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 ఉంటాయండి. 5, 10 అవుతుంది, 15, 20 అవుతుంది, పోతాయి ప్రియమైన వాళ్ళు. పెంచుకుంటూ పోతూనే ఉంటాం. అలానండి అనుకుందాం, 10 కిలోమీటర్లు నడిచినది 11వ మనం నడవకపోవచ్చు ఆ 11th డే. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనపడుతుందో తెలుసా? 10 కిలోమీటర్స్ నడిచిన స్ట్రెంత్ మనకు కనపడుతుంది. ఏంటి దాని అర్థం? ఒకసారి ఆలోచించండి. ఈరోజు వెంటనే లొంగిపోయి ఉండొచ్చు మన శరీరేచ్ఛ ఒక్కొక్కదానికి. మళ్ళీ మనం ప్రభుత్వ సాగితే ప్రియమైన వాళ్ళ రేపు దాన్ని మనం రెసిస్ట్ చేసేటువంటి స్ట్రెంత్ మనలో కనపడుతుంది. ప్రభు ఎక్కడి వరకు నడపగలడట తెలుసా? దాన్ని సిలివేసేంత వరకు నడిపించగలడటండి మనల్ని. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. ఏం చెప్తున్నాడు పౌలు గారు పైన? వాస్తవానికి ఆత్మఫలాలను మనకిచ్చి ప్రియమైన వాళ్ళారా ఏమంటున్నాడంటే, వీటిని కలిగి నడుచుకోండి, వీటిని కలిగి నడుచుకోండి. ఇవి మనకిచ్చేటువంటి స్ట్రెంత్ ఎలాంటిది అంటే తెలుసా అండి? శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసే బలాన్ని ఇస్తుంది ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే ఇవ్వడం కూడా ఎలా ఇచ్చాడంటే, కొన్ని దేవునివి, కొన్ని ఇతరులవి, కొన్ని మనవి అన్నట్టుగా చెప్తాడండి. దాని బై ప్రోడక్ట్స్ ఆత్మఫలాన్ని. ప్రేమ, సంతోషము, సమాధానం దేవుని ఎడల కలిగి ఉండండి మీరు స్థిరంగా. దయాలత్వము, దీర్ఘశాంతం, మంచితనం ఇతరుల ఎడల కలిగి ఉండండి. విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం మీ ఎడల కలిగి ఉండండి. నిజమండి. బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఇవి సండే స్కూల్కి ఇచ్చేసాం, మనం హ్యాపీగా తిరుగుతున్నాం అండి కదా. 10 ఆజ్ఞలు సండే స్కూల్కి ఇచ్చేసాం, మనం హ్యాపీగా తిరుగుతున్నాం. అందుకోసం అన్నిటిని ప్రేమిస్తున్నాం, అన్నిటినీ కొలుస్తున్నాం. ఇది కావాలనుకున్నాం, అది కావాలనుకున్నాం, వాందాశిస్తున్నాం, వీందాశిస్తున్నాం. ఎన్ని నిజంగా అండి, ఇది మీతో చెప్పాలి అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ అండి అలా ముద్రింపబడతాయి. ఇక అటు మైండ్ పోవద్దన్నంత బలంగా గుద్దుకుంటాయి ప్రియమైన వాళ్ళు. ఒక టైంలో ఒక టీంతో సిద్ధపడే స్థలానికి వెళ్ళి కనపడ్డ కొబ్బరికాయలని పట్టుకొచ్చేసాండి. ఆ రోజు అందరం మాట్లాడుకున్న మాట ఏంటంటే, పొరుగు అంద ఆశించకూడదన్న మాట ఎట్లా మర్చిపోయినాం అని కాపర్గా అంటూ ఉండే. ఇప్పుడు బాగా వినండి ప్రియమైన, ఆ పనంతర బ్రిడ్జ్ నుంచి అండి మన టెరిటరీలోకి అలా ఎంటర్ అవుతున్నా కానీ ఫస్ట్ గుర్తొచ్చే మాట అదే ఉంటుందండి. పొరుగు అంది నేను ఆశించొద్దు, పొరుగు అంది నేను ఆశించొద్దు. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ ఉంటుందండి, తెలుసా? స్వేచ్ఛ మీ అందరికీ తెలుసు. మన కంటిని కనపడింది మీద చేసుకోవచ్చు, తిరిగేయచ్చు ప్రియమైన వాళ్ళ. అదేంపుకోవచ్చు, ఇదేంపుకోవచ్చు, ఏంది. కానీ ఇప్పుడు నా ఆలోచన ఏంటో తెలుసా? స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛకు నేను భంగం కలిగించుకోకూడదు. అందుకోసం ఏమంటున్నా అంటే, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. ఇది మన యందు క్రియ చేస్తుంది అని అంటే ఎంత డిసిప్లిన్ ఇస్తుంది అంటే ప్రియమైన వాళ్ళ, మనకు నెమ్మది కలవరుస్తుంది. నిజము. అందుకోసమే గతంలో మనం గుర్తు చేసుకున్న మాటలు కూడా, జారత్వమునకు దూరంగా పారిపోండి అని అక్కడ చెప్పిన మాటలు కూడా అవే. పౌలు గారు తిమోతితో చెప్పిన మాటలు కూడా, నీవు నీ యవ్వనేచ్ఛలను విసర్జించి వీటిని వెంబడించే వారిని నువ్వు కూడా ఫాలో అయిపో. ఇవి ఏం చేస్తాయి అంటే మనలో శరీరంలో మనలో రేగుతున్నటువంటి ఇచ్ఛలకు, కోరికలకు మనల్ని వాటిని జయించడానికి కావాల్సినటువంటి నడిపింపును అనుగ్రహిస్తాయి ప్రియమైన వాళ్ళ. ఓకే, ఇది ప్రాక్టికల్గా మీకు ఎంత హెల్ప్ అవుతుందో నాకు తెలియదు ప్రియమైన వాళ్ళ, కానీ దారి మాత్రం ఒకటేనండి, ఆత్మను అనుసరించి మనం జీవించట. ఇందాక మీతో అన్నాను కదా, నాకు ఎలా తెలుస్తుంది నేను ఆత్మానుసారంగానే సాగుతున్నాను, నాకు ఎలా తెలుస్తుందంటే, మన జీవితంలో ప్రతి విషయంలో అండి యేసుక్రీస్తుని రిమైండ్ చేస్తుంటాడు ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్మదేవుడు. ఒకరితో మీరు మాట్లాడారు, బట్ ఒక మూమెంట్ మీరు టైం తీసుకున్నారనుకున్న దాని తర్వాత ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు కదా ప్రభు ఈ సిచ్యువేషన్ ఎదుర్కొంటే. ఒకరితో ఒకటి చెప్పేశారు మీరు, ప్రభు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే ఇలా చేయకపోయి ఉండొచ్చు కదా. ఆబ్వియస్గా చేస్తాడండి పరిశుద్ధాత్మదేవుడు. అది ఎప్పుడో తెలుసా? నేను యేసుక్రీస్తుని ధరించుకున్నానా లేదా అని క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు. బాగా వినండి, అంటే ఫెయిల్యూర్ అనేది ఇక మన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు కాదు ప్రియమైన వాళ్ళు. సరిగ్గా ఆలోచిస్తే దేవునికి బాగా దగ్గర చేసేది అది. మన వైఫల్యం కావాలండి దేవునికి, అప్పుడే ఆయన మన ఎందుకు క్రియ చేయగలుగుతాడు. అందుకోసం మన శరీరేచ్ఛలకు సంబంధించినటువంటి మార్గం కూడా చాలా కష్టంగా ఉంది. ఒక సేవకుడు మాటి మాటికి చెప్పేటువంటి అనుభవం ఒకటి ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఆయన కలిగినటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, యవ్వనం రాగానే లేకపోతే ప్రభువుని అంగీకరించగానే దేవుడు శరీరేచ్ఛలను అలా లాక్ చేయొచ్చు కదా, చాలా ఈజీ అయిపోయేదండి ఇప్పుడు మనకి. నిజమే కదా, ఎన్ని ఇబ్బందులు ప్రియమైన వాళ్ళారు మనకి, చాలా వేదన అండి. సంఘంగా ఈరోజు మనం ఒక యూనిటీలో ఉండాలి అని అంటే శరీరేచ్ఛలు చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ తెలుసా. కేవలం అది ఒక యవ్వనుల మధ్య జరుగుతున్నటువంటి పొరపాట్ల గురించి కూడా కాదు ప్రియమైన వారు, వాటికంటే పెద్దవి జరుగుతున్నాయి పెద్దవాళ్ళు అనుకుంటున్నాం మన దగ్గర. కేవలం ఒక మొహపు చూపు దగ్గర, వ్యభిచార సంబంధమైన దగ్గర, అక్కడ మాత్రం మరి మత్తతలు, ఈర్ష్యలు, అసూయలు, కలహములు, వీటి సంగతి ఒకసారి మీరు ఆలోచించండి. దీని వెనక ఎంత పెద్ద డ్రామా నడుస్తుందో తెలుసా.
మీకు ఒక మాట చెప్పాలండి, బాగా వినండి. శరీరేచ్ఛలను అదుపుకునే విషయంలో బాగా వినండి. మనలో రేగేటువంటి వీటిని అదుముకుంటే మాత్రమే క్రైస్తవులం కావండి మనం. ఇది బయట వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు తెలుసా, ఇవి బయట వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు. మరి ఒక క్రిస్టియన్ ఎప్పుడో తెలుసా, ఒక క్రిస్టియన్ ఎప్పుడు మనవి మాత్రమే కాదు ప్రియమైన, మన వల్ల ఇతరులకు తలెత్తేటి కూడా ఉంటాయి చూసారా. ఇక్కడ కింద సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీలో వస్తుంది శరీర కార్యములు, మత్తతలు, ఈర్ష్యలు, అసూయలు, కలహములు, థర్డ్ కేటగిరీ. వాటిని కూడా చేయకుండా ఉండగలిగిన వాడు నిజము. అక్కడికి ఎదగాలండి మనం. మీరు గట్టిగా ఇది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారో లేదా కానీ గట్టిగా మాట్లాడితే ఒక సర్టన్ ఏజ్ తర్వాత శరీర కోరికల్లో వ్యభిచార సంబంధమైన స్లో డౌన్ అయిపోతాయి ప్రియమైన వాళ్ళారా. రెస్పాన్స్ చాలా వీక్గా ఉంటుందండి. బట్ మీరు ఒకసారి ఆలోచించండి, ఈర్ష్యలు, అసూయలు, ఉన్నవి లేని చెప్పడాలు, ఇతరులను బాధ పెట్టేటి వాటి గురించి ఆలోచిస్తే స్ట్రాంగ్ అవుతున్నాయి ఇంకా స్ట్రాంగ్. కానీ ప్రభు ఏమంటే ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. మీ ముందు పెట్టినటువంటి లా ఎంత బలమైంది అని అంటే మనలో రేగుతున్నటువంటి శరీరేచ్ఛలను జయించుటకు మనకు సహాయం చేసేది. కానీ ఇది వినాలి అని అంటే ఆయన చెప్పే మాట ఏంటి అంటున్నాడంటే స్థిరంగా నల్లగొట్టమని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళు. కొన్ని వాక్యాలు చదవడానికి ఇష్టపడుతున్నానండి. ఎన్ని రాయబడ్డాయో మనం చూడాలి ప్రియమైన వాళ్ళు. కొన్ని ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక ఒక 10 నిమిషాలు ముగించేస్తానండి, 10 లోపు. ఇంకా ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వాక్యాలు మనం జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళగలిగితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఇక్కడ నుంచి చూడండి, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను విగ్రహారాధికుడైనను అపవిత్రుడైనను ఉన్న ఎడల విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇంత క్లియర్గా జడ్జిమెంట్ పాస్ చేస్తున్నాడు అని అంటే ఇలా నడుచుకునేవాడు శరీరేచ్ఛల్లో నడుచుకునేవాడట అండి. 2 విషయాలు కోల్పోతాడట ప్రియమైన వాళ్ళారా. దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడట, దేవుని బాధ పెట్టేవాడు కూడా అవుతాడు అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇందాక మీతో అన్నాక ఈ గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ గ్రౌండ్ అండి. మనలో రేగుతున్నటువంటి శరీరేచ్ఛలను మనం జయించడం అనేది, ఎందుకంటే అవి మనలోనివి. ఇంకోటి ఇబ్బంది పెడితేనన్నా ఏదన్నా ఎస్కేప్ రూట్ తొందరగా దొరికేది, కానీ మనకే గనక ఇప్పుడు డిసిప్లిన్ మనకే కావాలి. నిశ్చయంగా మనమే చెప్పుకోవాలి ప్రియమైన వాళ్ళు, ఇది నేను తగదు, ఇది నా పిలుపు కాదు, ఇది నన్ను నడుచుకోవాల్సిన వైఖరి కాదు. మొదటి రోజైతే వినదు ప్రియమైన వాళ్ళు, నేను చెప్తున్నాను కదా, ఒప్పుకుంటున్నాను. కానీ ప్రభువునందు విసకక చేయగలిగితే మాత్రం, ఈవెన్ తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా ఆ మాట ఉంటుందండి. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఈ వర్డ్ కూడా చాలా ఆకర్షణీయంగా రాయబడింది ప్రియమైన వాళ్ళ. 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని కూడా మీరు చూడగలిగితే 4-5 చూద్దాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 4-5. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఒక లా కావాలంటున్నాడండి మనం పెట్టుకోవాల్సిన లా, నియమం పెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళ. యాజ్ ఎ క్రిస్టియన్గా ఇవి నేను ఆపాలి, ఇది నేను చూడొద్దు, ఇది నేను మాట్లాడొద్దు, ఇది నేను చెప్పొద్దు, ఇది నేను చేయొద్దు, ఇది నేను అనుసరించొద్దు, ఇది నేను ఎంటర్టైన్ చేయొద్దు, దీన్ని నేను పెంచొద్దు, దీన్ని నేను పోషించొద్దు అన్నీ. ఇంకా ఎందుకంటే ఇది మీకు మీరు చెప్పుకోవాల్సింది, ఇది నాకు నేను చెప్పుకోవాల్సిందండి. ఎందుకంటే నా శరీరాన్ని మీకు యాప్ట్ అవ్వు ప్రియమైన వాళ్ళు, మీ శరీరాన్ని నాకు యాప్ట్ అవ్వండి. కానీ దేవుడు చూపెడుతున్న మార్గం ఏంటో తెలుసా, మీ అందున్న ఆత్మను అనుసరించి మీరు నడుచుకోవాలి, నా ఎందున్న ఆత్మను అనుసరించి నేను నడుచుకోవాలి. ప్రభువా ఇది నువ్వు చూపిస్తున్న వెలుగు, కానీ నా శరీరం ఇలా చేస్తున్నాను, నాకు సహాయం చెయ్యి. అప్పుడు ప్రభు చూపించే మార్గంలో ఏదో ఒక రకంగానండి మనం లిఫ్ట్ చేస్తాడు నిశ్చయంగా మనం అడిగినప్పుడు. మళ్ళీ గల్తీలకు రాసిన పత్రికలోనికి మీరు వస్తే ఎండింగ్ స్టేట్మెంట్స్ కూడా ఒకసారి చదువుదాం ప్రియమైన వాళ్ళారా, అవి కూడా చాలా గొప్పగా రాయబడ్డాయి. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి మీరు వస్తే మళ్ళీ ఒకసారి 23, 24, 25 ఒకసారి చదువుకుందాం. 23, 24, 25. ఇట్టి వాటికి అనగా ఆత్మఫలముగా ఉన్నటువంటి ఆ 9 గుణములకు, దేవునివి ఇతరుల ఎడలు కలిగి ఉన్నవి, మన ఎడలు మనం కలిగి ఉండవలసిన వాటన్ని కలిగి ఉన్న
ఇట్టి నియమమునకు విరోధమైన నియమం అంటే పైన ఉన్న 19 శరీర కార్యాలకు సంబంధించిన నియమం ఏది కూడా నిలబడదు అని చెప్తున్నాడు. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆత్మానుసారంగా నడుచుకోవడంలో ఉన్నటువంటి మీనింగ్ ఇదే ప్రియమైన వాళ్ళ 25th వర్స్లో కనపడుతుంది. మనం ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. నేను క్రాస్ చెక్ చేసుకోవడం నా ముందు ఏముంది అంటే యేసుక్రీస్తు వారే, ఆయనేనండి. మరి ఆయన మనకు ఎలా తెలవాలి? త్రూ బైబిలే. మళ్ళీ నిజంగా మళ్ళీ వాక్యమే ప్రియమైన వాళ్ళ. ఇదే చాలా గొప్పది, ఇదే మనకు చాలా అనువైంది. 119 కీర్తన చదువుకున్నారంటే ఎన్ని సోర్సులు దొరుకుతాయో తెలుసా? నేను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, నా త్రోవలకు వెలుగుగా ఉంది, నాకు నెమ్మదిచ్చేదిగా ఉంది, నాకు ఆలోచనకర్తగా ఉంది. బోల్డ్ అనే స్టేట్మెంట్లు ఉంటాయి ప్రియమైన వాళ్ళ వాక్యం గురించి. మళ్ళీ అదే వాక్యం. బట్ హోల్సమ్గా ఈరోజు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తున్న మాట ఏమిటి అని అంటే, మన శరీరేచ్ఛ సంబంధమైనవండి. అవి మనలో రేగుతున్నవి. చిన్నది కాదు దీంతో పోరాటం. విసుకక ఎయిర్ అటాక్, సీ అటాక్ అంటే, ల్యాండ్ అటాక్ అంటే చాలా టైం తీసుకుంటుంది అండి యుద్ధం. ఎందుకంటే దీని ప్రెమిసెస్ చాలా పెద్దది, దీనికి రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బెటాలియన్ కూడా చాలా ఎక్కువ మందిని ఆక్యుపై. ఎయిర్ అటాక్లో అనుకోండి, నేను 1,00,000 మంది బెటాలియన్ తీసుకుని పెడతానంటే అంత కెపాసిటీ అనుకుంటుందండి. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న వ్యవహారం అది. లేకపోతే సీ అటాక్కి సంబంధించి నేను అక్కడ కొన్ని కోట్ల మంది సైనికులను పెడతాను, నా ఎక్విప్మెంట్ అంతా పెడతాను, అది కూడా చాలా పెద్ద ఇబ్బందికరమైన విషయం. బట్ ఏది సులువో తెలుసా? ల్యాండ్ అటాక్ లేకపోతే గ్రౌండ్ అటాక్ అనేది అనువుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అందుకోసం దీర్ఘంగా సాగుతుంది. అందుకోసం పౌలు గారు, అందుకోసం తిమోతికి 45 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నీ యవ్వనేచ్ఛలను విసర్జించి నువ్వు ముందుకెళ్ళిపోని పిలుపునిచ్చాడు అంటే ఎంత పెద్దది చూడండి. దీనికి దేవుడు చూపెడుతున్న మార్గం ఏమిటి అని అంటే, మనకు ఒక నియమం చేసుకోమంటున్నాడు. మనం ఒక నియమము, ఒక క్రైస్తవునిగా క్రీస్తును అనుసరిస్తున్నామనిగా ఇవి నేను చెయ్య తగదు, డేవనవదు. కాకపోతే ప్రభుతో సాగుతున్న కొలది ప్రియమైన వాళ్ళారా, మనకు ఆ శక్తిని, ఆ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ మన ఎందుకు క్రియ చేయటం మనం చూస్తాము. అది రెండోది. మూడోది ఏమంటున్నాడంటే, ఆత్మను అనుసరించి నడుచుకునండి, ఈ శరీరమును నలగొట్టుకోండి అని చెప్తున్నాడు. ప్రభువే మీకు నాకు ఇంకా శక్తినిచ్చి నడిపించాలి. రేపన్న రోజున నా అనుభవంతో చాలా మాట్లాడేటువంటి స్థాయి కూడా నాకు ఇవ్వాలి ప్రియమైన వాళ్ళ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. మీ యందు నా యందు ఉన్నటువంటి శరీరేచ్ఛల నుంచి విడుదల మనకు అనుగ్రహించును గాక.